చేసావురా శిష్య. ఇప్పుడు నేను నీకిచ్చిన మ్యాగ్నెట్ పవర్ ని యూజ్ చేసి నువ్వు ఒక మ్యాగ్నెటిక్ మైండ్ ని సృష్టించే సమయం ఆసన్నమైంది. నా పవర్ ని తట్టుకునే శక్తి మీకు లేదు. ఆర్థర్, మనం తలపడాల్సిన సమయం వచ్చింది. నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదా. నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఆ టెక్నిక్స్ అన్ని చాలా పాతవి. ఈ అకాడమీ ఎప్పుడూ కోరుకునేది అలాంటి నైపుణ్యాన్నే. కానీ ఆ శక్తిని దుర్వినియోగం చేయటం చాలా ప్రమాదం. మీరతన్ని ఓ కంట కనిపెట్టుండండి. అతనెవ్వరికి ఏ హాని కలిగించకూడదు. అసలు మీరు పైనుంచి ఏం చేస్తున్నారు? ఇప్పటికీ మనం ఏం చేయలేమే. చాలా అద్భుతంగా ఆడి మీ నాన్నగారి పేరు నిలబెట్టావు పెయిన్. ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి మూవ్ నీ ప్రతిభకు ఒక తార్కాణం. కానీ ఇది నేను నేర్పించలేదే. ఎక్కడ నేర్చుకున్నా? నాకు ఏమైంది? నువ్వా? ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ముందు నువ్వు నన్ను బానిసను చేసుకోవాలని చూసావు, కానీ అది నీకు సాధ్యం కాలేదు. ఇలా చూడు, నేను చెప్పేది విను. నా కొడుక్కి ఎవరు ఆర్డర్స్ వేస్తారో వాళ్ళ అంతు చూడాలి. పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. డ్రాగన్ సిటీ సెక్యూరిటీని పిలవండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం తెలుసు. ఓ పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. మీ ఆయుధాలన్నీ కింద పడేసి గేర్స్ ఆఫ్ చేయండి. ఈ రేసుని మేము ఇప్పుడే నిషేధిస్తున్నాం. అకాడమీ మర్చిపోయిన పాతకాలపు నియమ నిబంధనలని నువ్విప్పుడు వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావు. ఇందుకు మేము అంగీకరించాం. మరొక్కసారి నువ్వు ఈ విధంగా ప్రవర్తించావంటే మేము ఈ రేస్ సీజన్నే ఆపేస్తాం. నువ్వు ఈ రేస్ క్యాన్సల్ చేసావంటే మరొక రేస్ ను ప్రారంభిస్తాను. నేను కొత్త అకాడమీని నెలకొల్పుతాను. మనం ముందు రూల్స్ ఫాలో చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు రేసులో పాల్గొన్నట్టయితే దాని ప్రత్యేకత దెబ్బతింటుంది. పోటీ నిర్వాహకులు దాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వస్తుంది. ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు? వెళ్లి ఆర్థర్ కు చెప్పండి. నన్ను కాపాడుకోవడానికి ఏం చేయాలో నేను అది మాత్రమే చేశాను. అర్థమైందా? ఎందుకులా మాట్లాడుతున్నావు? అసలు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ రోజు నువ్వు చేసిన దాడే వేరే విధంగా ఉంది. అర్థమైందా? వాటిని ఇప్పుడు ఎవరు ఫాలో చేయడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? నీ సలహాలు నాకు అనవసరం. మళ్ళీ మనం గొడవ పడటానికి ఇక్కడికి రాలేదు. ఒక మానవ డ్రాగన్ యుద్ధం కోసం మనం పోరాడుతున్నాం. ఆ విషయం మనసులో పెట్టుకోండి. నువ్వు సాధించగలవు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నన్ను ఏమి చేయలేవు ఆర్థర్. సెంటర్ చెప్పింది నీకు గుర్తులేదా? ఈ రోజు నీతో తలపడ్డానికి నాకు ఇష్టం లేదు. మీ నాన్నగారి డ్రాగన్ ని దొంగిలించడానికి వచ్చానన్న సంగతి నీకు గుర్తుందా? ఆ రోజు రాత్రి మీ తమ్ముడు ఏడ్చి గోల పెట్టాడు కదా. ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయావా?
ఆ రోజు జరిగింది తలుచుకుంటుంటే మీతో యుద్ధం చేయాలంటేనే నాకు అసహ్యంగా ఉంది తెలుసా. ఏమంటావు ఆర్థర్? మా నాన్న దేనికి భయపడని వీరుడు. వద్దన్న మళ్ళీ మొదలు పెట్టారు. నాలో సహనం నశించింది. అకాడమీ ట్రైనింగ్ లేకుండా పాతకాలం పద్ధతుల్ని ఎవ్వరూ నేర్చుకోలేరు. మీరేమో నిర్లక్ష్యంగా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నారు. మనుషులు డ్రాగన్ల మధ్య యుద్ధం తలెత్తకూడదనే మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని అదుపు చేయటంలో మేము విఫలమయ్యాం కాబట్టి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ పోటీని ఆపేయాలనుకుంటున్నాం. ఏంటి? కానీ అకాడమీ సెలక్షన్ ఏమైంది? ఈ సీజన్ లో ఇంకా చాలా ఎక్కువ రేసులున్నాయి కదా. మిస్టర్ పెయిన్ ఇప్పుడు లీడింగ్ లో ఉన్నారు. అందుకనే నేను వారికి ఈ బాధ్యత కూడా అప్పగిస్తున్నాను. లేదు, అకాడమీ రేస్ జరగకపోతే నేను గొప్ప డ్రాగన్ బూస్టర్ ఎలా అవ్వగలను? బౌ మిగతా పవర్స్ అన్నింటినీ నేను ఎలా అన్లాక్ చేయగలను? ఇప్పుడు మోడ్రన్ ట్రైనింగ్ కి వెళ్ళాడంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? డ్రాగన్ సిటీ సెక్యూరిటీతోనూ అకాడమీతోనూ నేను మాట్లాడబోతున్నాను. తప్పకుండా మనకు ఒక మార్గం దొరికి తీరుతుంది. దీనికి వేరే దారి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, అది నేను స్టార్ట్ చేయలేదు. కానీ ఆ విషయాన్ని మేము నమ్మము. నేను మీతో మాట్లాడచ్చా? ఇక్కడున్న వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ ట్రాక్ లో నేను అలా ప్రవర్తించినందుకు మీ అందరికీ నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏంటి? ఇదంతా అబద్ధం. దీనికి కారణం తనే. తన మాటల్ని నమ్మకండి. నోరు మూయ్. నీ గురించి అందరికీ తెలుసు. అకాడమీ ట్రైనింగ్ కి వెళ్ళడానికి మనందరం ఈ రేస్ లో పాల్గొంటున్నాం. అంతే తప్ప నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించాలని అనుకోవడం లేదు. అలాంటి ఉద్దేశంతో నేను ఎప్పుడు ఏ రేసులోనూ పాల్గొనలేదు. ఇప్పుడు మన అందరం కలిసి ఉంటే మళ్ళీ ఆ రేసులో పాల్గొనొచ్చు. ఏ మ్యాగ్ మూవ్స్ ని, అటాక్ గేర్స్ ని యూజ్ చేయొద్దు. వేగాన్ని, తెలివిని ఉపయోగిద్దాం. ఒకరిని మించిన వారు ఒకరు ఉంటారు కదా. మనల్ని చూసి అకాడమీ గర్వపడాలి. ఇది చూస్తున్న ఫ్యాన్స్ ఎంతో సంతోషపడాలి. అవును, నీ ప్లాన్ నాకెంతో బాగా నచ్చింది ఆర్థర్. ఆర్థర్ ఏదో ప్లాన్ మీద వచ్చాడని అర్థం అవుతోంది. నిశ్శబ్దంగా ఉండండి. డ్రాగన్ సిటీ సెక్యూరిటీకి, అకాడమీకి కూడా ఇదే మంచిది. మనకు ఛాన్స్ ఇవ్వటమో ఇవ్వకపోవటం వాళ్ళ ఇష్టం. మనం వెళ్లి వాళ్ళతో మాట్లాడాలి. నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఎవరు వస్తున్నారు? నాకు అలాగే చేయాలనిపిస్తుంది. నువ్వు సరే చెప్పు. అందరూ ఓకే చెప్తే బాగుంటుంది కదా. ఓహో, అదా సంగతి. అయితే నేను ఒప్పుకుంటున్నాను. కొంచెం ఆలోచించు. అతనికి నువ్వు మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తున్నావు. మర్చిపోయావా? మనం ఒప్పుకోకపోయినంత మాత్రాన వాళ్ళంతా కలిసి ఈ రేసుని ఆపరు. నేను లేకుండా అలా జరగడానికి వీల్లేదు. రేసులో పాల్గొన్న వారంతా చాలా తప్పు చేస్తున్నారు. డ్రాగన్ సిటీ సెక్యూరిటీకి ఎవరైనా ఫోన్ చేయండి అయ్యా. నీ వెనకాల వచ్చే వాళ్ళ గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు సాధించాల్సింది ఇంకా బోల్డ్ అంతా ఉంది కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రేసులో మాత్రమే కాదు, ఇంకా జరగబోయే అన్ని రేసుల్లోనూ నువ్వే గెలవాలి మిత్రమా. అర్థం చేసుకో. నువ్వు మాట్లాడడం ఆపు కేన్. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పే వరకు ఎదురు చూడు. ఇతను ఎందుకని ఇలా చేస్తున్నాడు? నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు తీసుకున్న విశ్రాంతి చాలు. నువ్విప్పుడు పని చెయ్యాలి. ఇది అదే ప్రదేశం అయి ఉంటుంది. కరెక్ట్ అయిన చోటుకే వచ్చా. కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు ఆ బాంబ్స్ యాక్టివేట్ చేయి.
ట్రాక్ లో బాంబు పెట్టాడు. ఆర్థర్ జాగ్రత్త. ఏంటది? నా కంప్యూటర్ ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే అదొక పెద్ద బాంబ్ ఆర్థర్. అది అంతాన్ని సృష్టించేది కూడా కావచ్చు. ఏంటది? దాడి చేయడానికి అందరూ సిద్ధం కండి. దాడి చేయండి. అన్నయ్య వాళ్ళు గొడవ పడుతున్నారు. కానీ బోట్రెన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమైంది? నువ్వేనా చేసింది? బ్లాక్ పవర్ ని యూజ్ చేయకూడదు. ఇంక మన పని మొదలు పెడదాం. సెకండ్ రౌండ్ కి వెళ్తారా? నేను నిన్ను వదిలిపెట్టాను ఆర్థర్. సెక్రటరీ నుంచి ఒక సమాచారం వచ్చింది ఆర్థర్. రేసులో పాల్గొన్న అందరినీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు ఆర్థర్, సరేనా? చేసినట్టుగానే ఇక్కడ అంతా సవ్యంగానే జరుగుతోంది. కానీ నువ్వు చేసిన ప్లాన్ లో చిన్న మార్పు ఏర్పడింది. ఎవరు నువ్వు ఈ కాలానికి సంబంధించిన వాడివి కాదు. మోడరేట్ పెయిన్ కి నీకు ఏమిటి సంబంధం? నేను ఒక నిజం చెప్పనా? నీ దగ్గర ఒక బలహీనత ఉంది. అద్భుతంగా ఫైట్ చేస్తున్నావు. ప్రస్తుతానికి నేను వెళుతున్నాను. మళ్ళీ వచ్చి నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. గొడవ పడ్డ ఆపండి. ఆ ఆరెంజ్ ట్రకోనియమే మిమ్మల్ని గొడవ పడేలా చేస్తోంది. రేస్ మర్చిపోయారా? మన ఫ్యూచర్ గురించి ఆలోచించారా? ఇలా గొడవ పడితే మన ఫ్యూచరే స్పాయిల్ అయిపోతుంది. మనం ఖచ్చితంగా ఈ రేసును ముగించాలి. అతనొక్కడు ఇంతమందిని ఎదుర్కొంటున్నాడు. అతన్ని పట్టుకోండి. ఫైర్ రా, వద్దు.
నేను మీ ఎవరితో గొడవ పడినా ఇలాగే మనుషులకి డ్రాగన్ కి యుద్ధం మొదలైంది. మనందరం గొడవ పడడం ఆపేయాలి. చాలు, ఇక ఆపండి. మీరేం చేసినా సరే నేను మీతో తలపడ్ను. చాలు, ఇక ఆపండి. వద్దు, మర్యాదగా నేను చెప్పేది వినండి. మన మధ్య గొడవలొద్దు. అనవసరంగా మనం గొడవ పడద్దు. ఏమైంది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనం ఈ రేస్ ను ముగించొచ్చు. గుర్తుంచుకోండి, ఒక మంచి రేసర్ కి న్యాయమే ముఖ్యం. మీరు సిద్ధమేనా ఫ్రెండ్స్? పదండి, వెళ్దాం. అక్కడ చూడండి. వాళ్ళ మధ్య గొడవ జరుగుతుందా అని చూడండి. ఎంత అద్భుతంగా జరుగుతోంది. ఇక మీద ఏ సమస్యలు రావనుకుంటున్నాను. మీలో ఒకరిపై ఒకరికున్న మనస్పర్ధలు మరిచి మీరు అర్హులని నిరూపించుకున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రేస్ అకాడమీ ఏం నిర్ణయించిందంటే యంగ్ పిన్ మరియు పెయిన్ పాతకాలం పద్ధతుల్ని ఉపయోగించొచ్చు, కానీ నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి. సహచరులు కూడా ఇందుకు అంగీకరించాలి. కానీ వీళ్లు చేసే ఈ ప్రయోగాల వల్ల ఇతరులకి ఎటువంటి హాని కలగకూడదు. ఇక నుంచి ఈ పోటీ సజావుగా సాగుతుంది. అందరికీ నా శుభాకాంక్షలు.